నానా నానా నాన్న ఆగు నాన్న. చూసావు నాన్న చెల్లెలి పరిస్థితి. తను సూసైడ్ అటెంప్ట్ చేసింది నిజమని ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా నాన్న? నీ ప్రేమ కోసం అది ఎంతలా పరితపిస్తుందో నీకు అర్థమైందా నాన్న? స్పృహలోకి రాకపోయినా తను ఎలా ఎవరిని కలవరిస్తుందో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా నాన్న? అర్థం చేసుకోగలుగుతున్నావు నాన్న? నీ స్పర్శతో వచ్చిన చలనం తన్ని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అనడానికి సాక్ష్యం కాదా నాన్న? ప్లీజ్ నాన్న, ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకో. ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మధు నీ కన్న కూతురు నాన్న. అవునరా, వదిన నిన్ను కాదనుకున్న నాటికే కన్సీవ్ అయిందిరా. ఆత్మాభిమానం ఉన్న మనిషి కాబట్టి నీకు దూరంగా ఉంది, కానీ తను తప్పు చేసేది కాదురా. తరుణ్లాగే మధు చిన్నాలు కూడా నీ పిల్లలేరా? అవును నాన్న, అంకుల్ చెప్పేది నిజం. మీ ముగ్గురం నీ సొంత పిల్లలన్నాన్న. ఇప్పటికైనా పెళ్లి ఆలోచన విరమించుకో. ప్రేమగా చెరతీయడానికి ప్రయత్నం చేయి నాన్న. ప్రాణంగా భావించే నీ కూతుర్ని నువ్వు ప్రేమించలేవా నాన్న? ఆవేశపడటం, ఎవరినో నమ్మి అపార్థం చేసుకోవడం కాదురా. అంతరాత్మను ప్రశ్నించుకో. ఆత్మసాక్షికి కట్టుబడు. వదిన అంటే జానకిరా, మరో సీతరా. ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? అపనమ్మకాలని పక్కన పెట్టు. ఆత్మీయులకు దగ్గరవు నాన్న. ఆపుతారా? మీరు నా మీద ప్రెషర్ పెట్టడం కాస్త ఆపుతారా? తనేదో ఆవేశపడి పొరపాటు చేస్తే మీరు నన్ను అనాలోచితంగా నిర్ణయం తీసుకోమంటున్నారా? నేనేం ఇన్నోసెంట్ని కాదురా. అన్నీ ఇగ్నోర్ చేసి మీ ఇన్ఫ్లుయెన్స్కి బెండ్ అవ్వడానికి టోటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు టేక్ డిసిషన్. నన్ను హెసిటేట్ చేయకండి. ఈ మ్యాటర్ ఇంతటితో ఆపేయడం బెటర్. నాన్న అది ఇది ఆపండి, ఆగండి, వదిలేయండి అని అంత చిన్న విషయం కాదు గుణ. మన కూతురు ఫ్యూచర్ కి ప్రాణాలకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం. కన్న తండ్రి ప్రేమ తనకి పర్మనెంట్ గా దూరం అయిపోతుందోనని వరి అయ్యి పసిపిల్ల ప్రాణాలు తీసుకోవడానికి తెగించిన విషయం. ఈ ప్రేమ ఆపేక్షలు దక్కని బ్రతుకు అనవసరమని తీసుకున్న డెసిషన్. కూతురు సూసైడ్ కి సిద్ధపడినా నీలో కదలిక లేకపోవడం, నిజ నిజాల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయకపోవడం కలవర పెడుతోంది. కన్న కూతురు ప్రేమని ఎంత నిర్దయగా నిర్దాక్షిణ్యంగా వద్దనుకున్నావు నువ్వు. ఇప్పటికైనా మనసు మార్చుకోగుణా. వాళ్ళని పిల్లలుగా అంగీకరించే ఆలోచనకి స్వీకారం చుట్టుగుణా. ఏంటి మళ్ళీ మొదటికొచ్చావా? కూతురే కాదంటుంటే ఆదరించు చేరదయ్యని మాట్లాడతావే? వద్దు గుణ, వద్దు. మళ్ళీ నువ్వు ఆ మాట అనొద్దు, నేను వినొద్దు. గుణ, మధుకి ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న నాన్న అని ఎంతగా పరితపించిపోయిందో నాకు మాత్రమే తెలుసు. నిన్ను చూడకపోయినా నిన్ను ఊహించుకొని నీ మీద ధ్యాసతో అది ఎంత మొదలు పడిందో, ఎంత మారం చేసిందో కనిపించిన తల్లిగా నాకు తెలుసు. తన తండ్రి గురించి చాలా గొప్పగా ఊహించుకుంది. నువ్వే తండ్రిని తెలియనప్పుడు డాడీ అన్న పిలుపు నువ్విచ్చినందుకు అది చాలా సంబరపడిపోయింది. అది ఎవరిని అలా పిలిచి సంతోషపడిందో ఆ విషయం నాకు తెలీదు. నువ్వని తెలియనప్పుడు తప్పని వారించాను. కాని తర్వాత దాని ఆనందానికి కారణం నువ్వని తెలిసే దేవుడే దాని కోరిక తీర్చాడు, నీ దగ్గరికి చేర్చాడని సంతోషపడిపోయాను. నేను నీకు దగ్గర అవ్వకపోయినా, ఆ ఆలోచన నాకెప్పుడు రాకపోయినా అది దగ్గరైనందుకు మురిసిపోయాను. నువ్వు అంత మంచి ఇంత మంచి అని నీ గురించి ఎంత గొప్పగా చెప్తూ పొంగిపోయిందో తెలుసా? అలాంటిది
అది ఇప్పుడు ఆ పిలుపు కోసం అది ప్రాణాల మీదకు తెచ్చుకుంది. నీ ప్రేమ కోసమే ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది. మన మధ్య ఉన్న అపార్థాలు పక్కన పెట్టు గుణ. నీ కూతుర్ని దాని మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. వీడు ఆలోచనలో పడ్డాడంటే దాని మాటలు ఆలకిస్తున్నాడా? వీడి మనసు మారేలాగా ఉంది. ఆలస్యం చేస్తే వీడు మారితే కథ మొత్తం మొదటికొస్తుంది. ఆపుతావా? నీ స్పీచ్లు సెంటిమెంట్ డైలాగులు ఆపుతావా? వాడి ప్లాన్లు పథకాలు పారలేదని నువ్వు కొత్త నాటకానికి తెరతీసావా? కూతురంటూ ప్రేమలంటూ బ్రెయిన్ వాష్ చేసి మైండ్ సెట్ మారుద్దామని చూస్తున్నావా? హోమం పూర్తయితే వాడికి మరొకరితో పెళ్ళైపోతుందని, శాశ్వతంగా దూరం అయిపోతాడని నీ బిడ్డను రంగంలోకి దింపావా? దానికి గాయం చేసి ఆ రక్తం చూపి రక్త సంబంధం అంటగడదామని ప్లాన్ మొదలుపెట్టావా? ప్లాన్ అంటావేంటక్క? సూసైడ్ అటెంప్ట్ అబద్ధమా? వాడే చూశాడుగా. వాడే పరీక్ష కూడా చేశాడు. వాడి కళని వాడిని నమ్మొద్దంటావా? డ్రామాలు డైలాగులు నీకలవాటు. మాకలాంటి కపట నాటకాలు చేత కావు. పిల్ల కుంకలు మీకేం తెలుసని మాట్లాడుతున్నారా? దాని బుద్ధుల గురించి నాకు బాగా తెలుసు. సూసైడ్ డ్రామా కూతురుతో బాగానే రిహార్సల్స్ చేయించుంటుంది. అది స్పృహ కోల్పోయినట్టు చేసి వీడు తాకగానే దానికి స్పృహ వచ్చినట్టు నటింపజేసి బంధాలు బంధుత్వాలు అంటగట్టి ఎవడికో కన్న సంతానాన్ని నా తమ్ముడికి అంటగట్టాలని చూస్తుంది. హొరే, ఇవన్నీ దీని గురించి తెలియని వాళ్ళకి చెప్పండిరా. నా దగ్గర ఎవ్వరి నాటకాలు సాగవు. అత్తా, అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? అది నాన్న దూరం అయిపోతున్నాడని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసిన మాట నిజం. నువ్వు కాదన్నా నాన్న తన కళ్ళతో చూసిన వాస్తవం. ఎంతైనా మీరు దీనికి సమర్థించేవాళ్లేరా? నా తమ్ముడు తరపున ఎందుకు మాట్లాడతారు? వాడికి న్యాయం చేయాలని ఎందుకు చూస్తారు? తండ్రితో అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాటకాలాడి నమ్మించే దౌర్భాగ్య స్థితి మాకు లేదు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసేది నువ్వు. నేను చెప్పేది నిజం. మధు చిన్నాలు నా తోడబుట్టిన వాళ్ళు, నాన్న కన్న బిడ్డలు. మీరెంత ఒత్తి ఒత్తి పలికినా నమ్మటానికి నేను నా తమ్ముడు పిచ్చోళం కాదురా. ఆ పిల్లలకి నా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. ఏం మాట్లాడుతున్నావు అత్త? అవతల నా చెల్లెలు చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ స్పృహలేని స్థితిలో ఉంటే ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుంది? స్థితి లేదు, చట్టుబండలు లేవు. చేతులు కోసుకోవడం, మనుషుల్ని దగ్గర చేసుకోవడం నీకు అలవాటే కదా. అవి ఈ తల్లి నుంచి నీకు అబ్బిన బుద్ధులురా. తల్లి పుట్టిల్లు మేనమావికి తెలియదా అన్నట్టు నీ ఎత్తులు, నీ తల్లెత్తులు, నీ జిమ్మెక్కులు నా దగ్గర పారవు. మీ మాయ మాటలమ్మే అమాయకుడు కాదు, మోసపోయేంత పిచ్చోడు కాదురా నా తమ్ముడు. నీతో చెప్పించుకునే స్థాయి లేదురా నా తమ్ముడికి. వాడి మంచితనాన్ని వెర్రితనంగా చూడకండి. ఈవిడగారు ఏ తప్పు చెయ్యలేదని అంగీకరించే పరిస్థితుల్లో వీడు లేడు. దీని పిల్లల్ని వాడి పిల్లలని అస్సలు ఒప్పుకోడు. మీరు ఏవేవో పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి వాడి పెళ్లి ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారేమో. మీ ఎత్తులు నేను బతికుండగా సాగనివ్వను. ఎవరు చేతులు కోసుకున్నా మెడలు కోసుకున్నా వీడికి పెళ్లి జరిపించి తీరుతాను. చూడు, నువ్వెంత వెంపర్లాడినా, ఏడ్చినా, కాళ్లు పట్టుకొని ప్రాధాయపడ్డా నువ్వు చేసిన తప్పు చెరిగిపోదు.
నువ్వు కన్న పిల్లలు నా తమ్ముడి పిల్లలైపోరు. నోరు మూస్తావా? ఇంకొక మాట జారితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పుడు మాటలు నూరిపోసి మనసులు కలుషితం చేసి మనుషుల్ని మార్చడం నీకు అలవాటు. నిజంగా నేను తప్పు చేసిన దాన్ని అయితే, తప్పుడు బుద్ధి నాకుంటే ఎప్పుడో చీకొట్టిపోయేదాన్ని. నా పిల్లలకి తండ్రి ఎవరో నా అంతరాత్మకి మాత్రమే తెలుసు. అందుకే గుణే తండ్రి అని నేను పోరాడుతున్నాను. నువ్వు నా గురించి ఎన్నన్నా భరించాను, కానీ నా పిల్లల పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించను, క్షమించను. నా కూతురు తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతూ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత మౌనంగా ఉపేక్షిస్తూ చూస్తూ ఊరుకోలేను. కనికరం లేకుండా తను కఠినంగా నువ్వు నిర్ణయాలు తీసుకుని నీ తమ్ముడికి కళ్యాణం జరిపిస్తానంటావా? పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తే నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాను అనుకున్నావా? ఏ తండ్రి కోసం అది కలవరిస్తుందో, ఏ తండ్రి ప్రేమ కోసం అది తప్పించిపోతుందో, అది దానికి అందేలా చేసి తీరుతాను. మా మధ్య దూరాలు పెరగచ్చు, జగడాలు జరగచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉందని మర్చిపోద్దు. నీ తమ్ముడు తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నాకు విడాకులు ఇవ్వకుండా వేరొకళ్ళ మెడలో నువ్వు తాళి కట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నావే, ఎలా కట్టిస్తావో నేను చూస్తాను. నా సహనాన్ని చేతకనితనంగా చూస్తున్నా మీ కళ్ళు తెరిపిస్తాను. కట్టుకున్న దానికి అన్యాయం చేసి మరొకళ్ళ మెడలో తాళి కట్టబోతున్నాడని పోలీసులకి కంప్లైంట్ చేస్తాను. నాతో చట్టపరమైన తెగదెంపులు లేకుండా వేరొకళ్ళని భారీగా చేసుకోబోతున్న నేరం కింద అరెస్ట్ చేయిస్తాను. ఇప్పటిదాకా బతుకులు బజారు పాలు కావద్దని, నీ పేరు ప్రతిష్టలు మంటగొలపొద్దని, గౌరవ మర్యాదలు దిగజార్చకూడదని సంశయిస్తూ ఆగాను. నా పిల్లల బ్రతుకులతోనే చలగాటు వాడుతుంటే ఇంకెందుకు సహిస్తాను? జైలు ఊసలు గుర్తు చేస్తాయేమో, బాసలు గుర్తొచ్చేలా చేస్తుందేమో చూస్తాను. చూడ్రా తమ్ముడు, ఇది నిజంగా పిల్లలకి తండ్రిని అప్పగించాలని ఆలోచించేదేనా? నిన్ను జైలుకి పంపిస్తే వాళ్ళకి ప్రేమలు దొరుకుతాయా? కడుపులో ఎంత దుర్మార్గం పెట్టుకుని కపట నాటకం ఆడుతుందో ఇప్పటికైనా అర్థమైందా? దీని నైజం బోధపడిందా తమ్ముడు? ఇప్పటిదాకా ప్రాధేయపడింది, కన్నీళ్లు కార్చింది, బిడ్డ ప్రేమ కోసం ఆరాటపడేదానిలాగా గొప్పగా నటించింది. ఇప్పుడేమో బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసిందిరా. అయినా ఇదే ఇంతవరకు వచ్చాక ఇక తగ్గే ప్రసక్తే లేదు. తప్పు చేసిందే ఇంతకు తెగబడితే మనం ఎందుకు తగ్గాలరా? ఉడత ఊపులకి దడి చెప్పనే లేదు. పదరా తమ్ముడు. చూసావా, ఇప్పుడు కూడా అక్క మాటల్ని నమ్మి ఎలా ఆమె వెనకాల పోతున్నాడో మీ నాన్న. వెళ్ళని అమ్మా, ఏమీ కాదు. నువ్వు చెప్పాల్సిన పద్ధతిలో కరెక్ట్గా చెప్పావమ్మా. సహనాన్ని పరీక్షిస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో రుచి చూపించావు. నువ్వు చేసింది 100% కరెక్ట్ అమ్మా.
అమ్మా కరుణించావా తల్లి? గండం గట్టెక్కించావా? అమ్మవారు చల్లగా చూసింది కాబట్టి క్షేమంగా ఇంటికొచ్చావు. ఎందుకు అంత ఆవేశం? ఎందుకు ఆ తొందరపాటు? ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే నీకు? ఆపమ్మమ్మా. ఎందుకంటావేంటి? ఎందుకు? రేపటి రోజు తలుచుకుంటే భయం వేస్తుంది. ఎవరేమన్నా తుడుచుకుపోయే శక్తి మీకుందేమో కానీ నాకు అవమానాలు ఫేస్ చేసే ధైర్యం లేదు. తల దించుకొని బ్రతికే ఓపిక సహనం కూడా లేవు. అసలెందుకు నన్ను బ్రతికించారు? ఇలాగే ఎప్పుడు అమ్మవారు చల్లగా చూస్తుందనుకోకండి. ఇక నుంచి ప్రతి క్షణం నేను చావు వైపే నడుస్తాను కానీ ఆశతో బ్రతుకుతానని అనుకోకండి. తను అనుకున్నది జరగకపోతే ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మధుని గమనిస్తూ తనకి కావాల్సింది తనకు దగ్గర చేయాల్సిన బాధ్యత నీ మీదుంది. ఏంటి ఆ మాటలు? ఎందుకే అలాంటి మాటలని అందరినీ భయపెడతావు? భయపెట్టడం లేదమ్మమ్మా, నేను భయపడుతున్నాను. రేపందరూ మా వంక చూస్తూ నవ్వుతూ వీళ్ళకి తండ్రి ఎవరో తెలీదా అంటే ఎలా బ్రతకమంటారు? ఎవరు మా నాన్న అని చూపిస్తూ బ్రతకమంటారు? నిన్నటి దాకా చిన్న హోప్ ఉండేది, రాత్రితో అది పోయింది. తూ అన్న చీ అన్న భరిస్తూ దేనికోసం బ్రతకాలమ్మమ్మా? ఈవిడ గారు నచ్చ చెప్తుందని ఆయన గారు ఒప్పుకుంటాడనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది. లేదమ్మమ్మా, ఈవిడ గారు బ్రతికివ్వలేదు. భరించలేని భవిష్యత్తునిస్తుంది. వేస్ట్, బ్రతకడం వేస్ట్. అనండి, అందరూ నన్నేనండి. తప్పంతా నాదే అనండి. ఆ తప్పు నేను సరిదిద్దుకుంటానే. మీ బ్రతుకో అర్థం కల్పిస్తాను. అమ్మని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నువ్వు ప్రాణాలు తీసుకుంటే ఈ అమ్మ ఇలా ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నావు. ఇన్నేళ్లుగా నేను బ్రతుకుతున్నది మీకోసమేనే. ఎన్నెన్నో అవమానాలు భరించాను కానీ ఏ రోజు భయపడలేదు. బ్రతికాను మీకోసమే బ్రతికాను. సర్వస్వం మీరే అని తలచి బ్రతికానే. నువ్వు తలచావు, మాకే మిగిల్చావు. మధు, ఎందుకమ్మమ్మ నా నోరు ముగిస్తావు? తను ఈగోకి పోయి బాధలు పడింది మమ్మల్ని ఉద్ధరించడానికి కాదు కదా. మీ అమ్మ తన కోసం కష్టపడలేదే, మీకోసమే కష్టపడింది. అది నీకులాగానే బ్రతుకు మీద విరక్తి కలిగి చావడానికి తెగబడింది. కానీ దాని కడుపులో మీరున్నారని తెలిసి నేనే బ్రతివిల్లాడి బ్రతికించుకున్నానే. నువ్వు నీ కూతుర్ని బతికించుకున్నావు గాని మా గురించి ఆలోచించలేదు కదా. ఆ ఆలోచనని కలిగి ఉంటే మాకి వాళ్ళ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందుకని ఆ అమ్మ మీద ఇలా కక్ష తీర్చుకుంటావా? ఇన్నాళ్ళు కష్టపడి పెంచిన మీ అమ్మని అలా అనడానికి నీకు మనసులా ఒప్పిందే? తను చేయగలిగిన ప్రయత్నం తను చేస్తూనే ఉంది కదా. ఆపమ్మమ్మా, అన్నీ ఏమన్నాడో మర్చిపోయావా? దారులన్నీ మూసుకుపోయాయి, పద్మ వ్యూహంలో బంధించినట్టయిందని. ఇంకా తండ్రికి మేమెలా దగ్గరవుతామమ్మమ్మా? పైగా 15 రోజుల్లో అమ్మ స్థానంలో మరొకరు ఆయన సొంతమవుతున్నారు. మా కన్నాన్న మీద ప్రేమ చావదు, ఈవిడది అందించలేదు. దారులన్నీ మూసుకుపోయాయి, డోర్స్ క్లోజ్ అయ్యాయి. తల బాదుకొని చావడం కంటే చేసేదే ఉంది. నా
నాన్న చుట్టూ ఈవిడ తిరిగినా మేం తిరిగినా ఏం లాభం అమ్మమ్మ? ఈవిడ ఒప్పించగలుగుతుందా? మేం తలెత్తుకొని రేపు సమాజంలో తిరగగలుగుతామా? నో వే. ఛీ, జనం అనే మాట తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఖచ్చితంగా చచ్చిపోతా, చచ్చి తీరుతా. ఎందుకే నన్ను ఇలా కుమిలి కుమిలి చచ్చేలా చేస్తున్నావు? ఏదో గండం గడిచిందని మేమంతా సంతోషపడుతుంటే నువ్వెందుకే ఇలాంటి మాటలన్నీ మనసును గాయపరుస్తావు? మధు, ఆవేశపడకు, కాస్త కూల్గా ఆలోచించు. మీ అమ్మ చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది కదా. ఫెయిల్ అవుతానని తెలిసి పరీక్ష రాసినట్టుంది ఆవిడ ప్రయత్నం. ఆవిడ జీవితంలో ఏం సక్సెస్ ఉందని ఎక్స్పెక్ట్ చేసి బ్రతకడానికి అన్ని ఫెయిల్యూర్సే కదా. కట్టుకున్న వాడిని వదిలేసి వచ్చింది, చేజేతులా కాపురం కూల్చుకుంది. అన్నయ్యకి తను దూరమైంది. కన్న తండ్రిని మాకు దూరం చేసింది. కాంప్రమైజ్ కావడం చేతగాక తన లైఫ్ ని తనే కాంప్లికేట్ చేసుకుంది. నాన్న అన్నట్టు పొగరు, ఈగో, అహం. ఫైనల్ గా మేము అడ్రస్ లేని వాళ్ళమయ్యాం. డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని చెప్పుకునే ప్లేస్ లేదు మాకు. ఛా, ఈ బతుకు వేస్ట్. నేను చచ్చిపోవడం ఖాయం. ఏంటండి ఈ హడావుడంతా? మా తమ్ముడు పెళ్లికి పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెట్టాం. ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? ఆ విషయం మీకెవరు చెప్పారు? జనని అనే ఆవిడ వీరి మీద కంప్లైంట్ ఇచ్చింది.